జింబాబ్వేతో జరుగుతున్న 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో రెండో మ్యాచ్పై క్రికెట్ అభిమానుల దృష్టంతా నిలిచింది. తొలి టీ20లో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనతో విజయం సాధించడంతో ఇప్పుడు రెండో మ్యాచ్లో కూడా అదే జోరు కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు. యువ ఆటగాళ్ల ఉత్సాహం, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వం, బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాల సమన్వయం భారత్కు ప్రధాన బలాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ వంటి బ్యాటర్లు మరోసారి రాణించాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. బౌలర్లు కూడా తొలి మ్యాచ్లో చూపిన కట్టుదిట్టమైన ప్రదర్శనను పునరావృతం చేస్తే సిరీస్ను ముందుగానే కైవసం చేసుకునే అవకాశం భారత్కు ఉంటుంది. ఇక జింబాబ్వే జట్టు కూడా రెండో మ్యాచ్లో గట్టి పోటీ ఇచ్చి సిరీస్ను సమం చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగబోతోంది. అందువల్ల ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హరారే వేదికగా జరిగే ఈ పోరులో యువ ఆటగాళ్ల ప్రతిభ మరోసారి అభిమానులను అలరించే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్ శనివారం సాయంత్రం 4:30 స్టార్ట్ కానుంది. ఈ మ్యాచ్ కూడా హరారే స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్లోనే గెలిచి సిరీస్ని సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్కి ఇండియా తుది జట్టు చూస్తే అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, రింకు సింగ్, శివం దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, హర్ష దూబే ఉండే అవకాశం ఉంది. మొదటి మ్యాచ్లో అశోక్ శర్మకు అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చారు. కానీ అశోక్ నిరాశపరిచాడు. 4 ఓవర్లు వేసి 1 వికెట్ కూడా తీయకుండా 29 పరుగులు ఇచ్చాడు. దాంతో రెండో మ్యాచ్లో అతన్ని పక్కన పెట్టి అతని ప్లేస్లో స్పిన్నర్ హర్ష దూబేను తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక రెండో మ్యాచ్లో టాస్ గెలిస్తే టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేయాలని చూస్తోంది. మొదట బ్యాటింగ్ చేస్తే భారీ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఆటగాళ్లు ఫామ్లో ఉండడంతో భారీ స్కోర్ చేస్తే తర్వాత బౌలింగ్లో జింబాబ్వేని కట్టడి చేయొచ్చు. భారత్ జింబాబ్వే మధ్య జరగనున్న రెండో టీ20 మ్యాచ్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై అభిమానుల దృష్టంతా నిలిచింది. తొలి టీ20లో కేవలం 19 బంతుల్లోనే అర్ధశతకం బాదిన వైభవ్ తన విధ్వంసకర బ్యాటింగ్తో భారత జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఆ ప్రదర్శనతో ఇప్పుడు రెండో మ్యాచ్లో కూడా అతను అదే జోరును కొనసాగిస్తాడనే అంచనాలు భారీగా ఉన్నాయి. వైభవ్ క్రీజులో నిలబడితే ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచడంతో పాటు పవర్ ప్లేలోని మ్యాచ్ను భారత్ వైపు తిప్పగల సామర్థ్యం ఉందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అతని నిర్భయమైన ఆట తీరు భారత్ టాప్ ఆర్డర్కు మరింత బలాన్ని తీసుకొచ్చింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా వైభవ్ భయపడకుండా ఆడే ఆట తీరును ప్రశంసించాడు. సిరీస్ను కైవసం చేసుకునే లక్ష్యంతో బరిలోకి దిగుతున్న టీమిండియాలో మరోసారి వైభవ్ సూర్యవంశీ కీలక పాత్ర పోషిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. హరారే వేదికగా జరిగే ఈ మ్యాచ్లో అతని బ్యాట్ మరోసారి మెరిపిస్తే భారత జట్టుకు వరుసగా విజయాన్ని నమోదు చేసే అవకాశాలు మరింత పెరుగుతాయి. టీమిండియా మొదట బ్యాటింగ్ చేస్తే వైభవ్ ఇదే తరహాలో బ్యాటింగ్ చేస్తే కెరీర్లో తొలి సెంచరీ కూడా నమోదు చేసే అవకాశం ఉంది. మొదటి మ్యాచ్లో అంతర్జాతీయ కెరీర్లో మొదటి హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసిన సూర్యవంశీ రెండో మ్యాచ్లో మొదటి సెంచరీ కోసం ఎదురుచూస్తున్నాడు. మరి రెండో మ్యాచ్లో వైభవ్ మళ్ళీ రెచ్చిపోతాడేమో చూడాలి. ఇక రెండో టీ20 మ్యాచ్లో స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దూకుడైన బ్యాటింగ్తో పవర్ ప్లేలోని మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల సామర్థ్యం ఉన్న అభిషేక్ ఈ మ్యాచ్లో భారత జట్టుకు శుభారంభం అందిస్తాడని అందరూ ఆశిస్తున్నారు. మొదటి మ్యాచ్లో నిరాశపరిచిన అభిషేక్ రెండో మ్యాచ్లో ఫామ్లోకి రావాలి. అభిషేక్ ధాటిగా ఆడితే భారత్కి భారీ స్కోరు ఖాయం. ఎడమ చేతి బ్యాటర్ అయిన అభిషేక్ శర్మ తన సహజమైన అటాకింగ్ ఆటతీరుతో ప్రత్యర్థి బౌలర్లపై మొదటి నుంచే ఒత్తిడి తీసుకురాగలడు. వేగంగా పరుగులు సాధిస్తూ జట్టుకు బలమైన పునాది వేయడం అతని ప్రత్యేకత. జింబాబ్వే బౌలర్లపై అతని దూకుడు మరోసారి కనిపిస్తుందని క్రికెట్ అభిమానులు విశ్వసిస్తున్నారు. సిరీస్లో ఆధిక్యాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్న టీమిండియాకు అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ కీలకంగా మారే అవకాశం ఉంది. అతను తన సహజ శైలిలో మెరిపిస్తే భారత్ మరో విజయాన్ని అందుకొని సిరీస్పై పట్టు బిగించే అవకాశాలు మరింత పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక రెండో టీ20 మ్యాచ్లో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడే ఇషాన్ తన అద్భుతమైన షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచగల సామర్థ్యం కలిగిన ఆటగాడు. ఈ మ్యాచ్లో అతను కీలక ఇన్నింగ్స్ ఆడి భారత జట్టుకు భారీ స్కోరు అందిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. మొదటి మ్యాచ్లో ఇషాన్ మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. వైభవ్తో కలిసి హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన ఇషాన్ 35 పరుగులు చేసి రాణించాడు. అందులో 2 భారీ సిక్స్లు కూడా ఉన్నాయి. టీ20 ఫార్మాట్లో ఇషాన్ కిషన్కు ఉన్న అనుభవం, వేగంగా పరుగులు సాధించే నైపుణ్యం టీమిండియాకు ప్రధాన బలంగా మారనుంది. పవర్ ప్లేలో బౌండరీలు బాదుతూ మ్యాచ్ను భారత్
భారత్ వైపు తిప్పే సత్తా అతనికి ఉంది. అవసరమైన సమయంలో బాధ్యతాయుతమైన ఆటతో పాటు వేగవంతమైన బ్యాటింగ్ చేయగల సామర్థ్యం అతన్ని ప్రత్యేక ఆటగాడిగా నిలబెడుతోంది. రెండో టీ20లో ఇషాన్ కిషన్ తన సహజ శైలిలో మెరిపిస్తే భారత బ్యాటింగ్ మరింత బలపడే అవకాశం ఉంది. యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టులో అతని అనుభవం కీలక పాత్ర పోషించనుంది. అభిమానులు మరోసారి ఇషాన్ బ్యాట్ నుంచి మెరుపు ఇన్నింగ్స్ను ఆస్వాదించాలని ఎదురుచూస్తున్నారు. అతని ప్రదర్శన భారత్కు వరుస విజయాన్ని అందించడంలో కీలకంగా మారుతుందని నమ్మకం వ్యక్తమవుతోంది. ఇక రెండో టీ20 మ్యాచ్లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. తొలి మ్యాచ్లో జట్టును విజయవంతంగా నడిపించిన శ్రేయస్ ఇప్పుడు రెండో టీ20లో కూడా తన నాయకత్వం మరియు బ్యాటింగ్తో భారత్కు మరో విజయాన్ని అందిస్తాడని అందరూ ఆశిస్తున్నారు. మొదటి మ్యాచ్లో టీమిండియా కెప్టెన్గా అయ్యర్ మొదటి విజయాన్ని అందుకున్నాడు. దాంతో అపజయాలకు బ్రేక్ వేసిన అయ్యర్ రెండో మ్యాచ్లో విజయంతో మొదటి సిరీస్ కూడా గెలవాలని చూస్తున్నాడు. మిడిల్ ఆర్డర్లో కీలక బ్యాటర్గా పేరుగాంచిన శ్రేయస్ అయ్యర్ పరిస్థితులకు అనుగుణంగా ఇన్నింగ్స్ను నిర్మించడంతో పాటు అవసరమైన సమయంలో వేగంగా పరుగులు సాధించగల సామర్థ్యం కలిగిన ఆటగాడు. యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టును సమర్థవంతంగా ముందుని నడిపిస్తూ ఒత్తిడి సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం అతని ప్రత్యేకంగా నిలుస్తోంది. రెండో టీ20లో శ్రేయస్ అయ్యర్ బ్యాటర్ మెరిపిస్తే భారత బ్యాటింగ్ మరింత బలపడే అవకాశం ఉంది. అలాగే కెప్టెన్గా బౌలర్లను సమర్థంగా వినియోగిస్తూ జట్టుకు మరో విజయాన్ని అందించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ మరోసారి తన నాయకత్వ ప్రతిభను నిరూపించి భారత్కు సిరీస్లో ఆధిక్యాన్ని మరింత బలోపేతం చేస్తాడనే విశ్వాసం వ్యక్తమవుతోంది. రెండో టీ20 మ్యాచ్లో యువ స్టార్ బ్యాటర్లు తిలక్ వర్మ మరియు రింకు సింగ్పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మిడిల్ ఆర్డర్లో మ్యాచ్ను మలుపు తిప్పగల సామర్థ్యం ఉన్న ఈ ఇద్దరు బ్యాటర్లు మరోసారి తమ ప్రతిభను చాటాలని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎడమ చేతి బ్యాటర్ తిలక్ వర్మ పరిస్థితులకు అనుగుణంగా ఇన్నింగ్స్ను నిర్మించడంలో నైపుణ్యం కలిగి ఉన్నాడు. స్పిన్, ఫేస్ బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొంటూ వేగంగా పరుగు సాధించగల అతని సామర్థ్యం టీమిండియాకు కీలక బలంగా మారనుంది. అవసరమైన సమయంలో భారీ షాట్లతో మ్యాచ్ను భారత్ వైపు తిప్పగల ఆటగాడిగా తిలక్ ఇప్పటికే గుర్తింపు పొందాడు. మరోవైపు రింకు సింగ్ ఫినిషర్గా తన ప్రత్యేకతను ఎన్నోసార్లు నిరూపించాడు. చివరి ఓవర్లో భారీ సిక్సర్లు బాదుతూ మ్యాచ్ను ముగించే సామర్థ్యం అతని బలమైన ఆయుధం. ఒత్తిడి పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించగల రింకు సింగ్ ఈ మ్యాచ్లో కూడా కీలక పాత్ర పోషిస్తాడని అభిమానులు విశ్వసిస్తున్నారు. సిరీస్లో ఆధిక్యాన్ని మరింత బలపరచాలని లక్ష్యంతో బరిలోకి దిగుతున్న భారత జట్టుకు తిలక్ వర్మ, రింకు సింగ్ అత్యంత కీలకంగా మారనుంది. ఈ ఇద్దరు తమ సహజమైన శైలిలో రాణిస్తే టీమిండియా మరో విజయంలో సిరీస్పై పూర్తి పట్టు సాధించే అవకాశాలు మరింత మెరుగుపడతాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మొదటి మ్యాచ్లో టీమిండియా బౌలింగ్ ఆకట్టుకుంది. దాంతో రెండో టీ20 మ్యాచ్లో యువ పేసర్లు మయాంక్ యాదవ్ మరియు ప్రిన్స్ యాదవ్పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. తమ వేగం, దూకుడైన బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగల ఈ ఇద్దరు బౌలర్లు టీమిండియా విజయానికి కీలక పాత్ర పోషిస్తారని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు వేయగల మయాంక్ యాదవ్ తన ఫేస్, బౌన్స్తో ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి తీసుకురాగలడు. కొత్త బంతితోనే వికెట్లు పడగొట్టే సామర్థ్యం అతనికి ఉంది. రెండో టీ20లో కూడా అతను తన వేగంతో జింబాబ్వే టాప్ ఆర్డర్ను కట్టడి చేస్తాడనే నమ్మకం వ్యక్తమవుతోంది. మరోవైపు యువ బౌలర్ ప్రిన్స్ యాదవ్ కూడా ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేస్తూ కీలక సమయంలో వికెట్లు తీయగల సామర్థ్యం కలిగిన ఆటగాడు. డెత్ ఓవర్లో పరుగులను నియంత్రించడంలో అతని పాత్ర జట్టుకు ఎంతో కీలకంగా మారే అవకాశం ఉంది. సిరీస్లో ఆధిక్యాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్న భారత జట్టుకు మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ అత్యంత కీలకంగా మారనుంది. ఈ ఇద్దరు తమ పూర్తి సామర్థ్యంతో రాణిస్తే జింబాబ్వే బ్యాటింగ్ను తక్కువ స్కోర్కే పరిమితం చేసి భారత్కు మరో విజయాన్ని అందించే అవకాశాలు మెరుగుపడతాయని అభిమానులు విశ్వసిస్తున్నారు. వీళ్ళతో పాటు శివం దుబే, రవి బిష్ణోయ్ రాణిస్తే టీమిండియాకు విజయం ఖాయం. మరి రెండో మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండర్ ప్రదర్శన చేసి మరో విజయం సాధించాలని కోరుకుందాం.